హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. ఈరోజు మనం అన్ని రకాల గుండె జబ్బులను తగ్గించి గుండెకు మంచి బలాన్ని అదేవిధంగా ఉక్కులాగా తయారు చేసే ఒక అద్భుతమైనటువంటి చిట్కా గురించి తెలుసుకుందామండి. చాలా మంది లో బీపీతో కానివ్వండి, లేదా హై బీపీతో కానివ్వండి, లేదా గుండె బలహీనంగా ఉంది, పంపింగ్ సరిగ్గా లేదు, రక్త ప్రసరణ రేట్ తక్కువగా ఉంది, లేదా ఎప్పుడు గుండె దడగా ఉంటుంది, గుండెలో తరచుగా చురుకు అని పెయిన్ లాగా వస్తుంది. ఇలా గుండెకు సంబంధించినటువంటి సమస్యలతో బాధపడే వారికి నేను చెప్పబోయే ఈ అద్భుతమైన చిట్కా చాలా చాలా ఉపయోగపడుతుందండి. దీనికి కావాల్సిందల్లా అతి మధురం చూర్ణం అనేది మనకు అన్ని రకాల ఆయుర్వేదిక్ షాప్లో చాలా చాలా సులువుగా లభిస్తుందండి. ఇది మనం లేదా ఆన్లైన్ ద్వారా కూడా మనం తెప్పించుకోవచ్చు. అదేవిధంగా దీంతో పాటుగా కటుక రోహిణి అని మనకు అన్ని రకాల ఆయుర్వేద షాపులలో కూడా ఇది కూడా లభిస్తుంది, లేదా ఆన్లైన్ ద్వారా కటుక అని కూడా పిలుస్తూ ఉంటారు. కటుక లేదంటే కటుక రోహిణి, ఈ రెండిట్లలో ఏదైనా పర్వాలేదండి, రెండు సేమే అవి. ఈ రెండింటిని సమభాగాలుగా తీసుకొని బాగా కలుపుకొని ప్రతిరోజు ఒక అర చెంచా మోతాదులో కొద్దిగా కండ చక్కెర కలుపుకొని పాలలో కానీ నీళ్ళలో కానీ లేదా కొద్దిగా తేనెలో కానీ కలిపి తీసుకుంటూ ఉన్నట్లయితే తప్పకుండా మంచి ప్రభావం చూపిస్తుంది, గుండెకు మంచి బలాన్ని ఇస్తుంది. లేదా దీంతో పాటు అర్జునారిష్ట అనే సిరప్ కూడా ఆన్లైన్లో ఉందండి. ఈ అర్జునారిష్ట సిరప్ కూడా వాడుకోవచ్చు మీరు, ఇది కూడా గుండెకు మంచి బలాన్ని చేకూరుస్తుంది. ఇంకా మీరు ఏదైనా ఇతర సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటికి సంబంధించిన పూర్తి సలహాలు, సూచనలు, ఇన్ఫర్మేషన్ కోసం నన్ను సంప్రదించవచ్చు. లేదా మీకు ఇంకేదైనా డౌట్స్ ఉన్నా, దేని గురించి తెలుసుకోవాలనుకుంటే కింద కామెంట్ ద్వారా తెలియజేయండి. తప్పకుండా దానికి సంబంధించినటువంటి వీడియో కూడా తీయడానికి నేను ప్రయత్నం చేస్తాను. అండ్ నా వీడియోస్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.